వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఆఫ్ఘనీ పన్నీర్ ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా చేస్తారు? మామూలుగా వాళ్ళు కట్టెల పొయ్యిల మీద చేస్తారు. మనము మనకు అనుగుణంగా కొంచెం మనం ఇక్కడ చేసుకుందాం. ఆ ఆఫ్ఘన్ పన్నీర్ ఎలా చేస్తారో చూపిస్తాను రండి. ఈ ఆఫ్ఘన్ పన్నీర్ చేయడానికి కొరకు మనం పన్నీర్ను ఒక 10 స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. మినిమం 1.5 ఇంచ్ టు 2 ఇంచ్ మధ్యలో ఉంటుంది ఇది. దీనికి ఏ విధంగా మసాలాగా మనం చేసుకోవాలి అవన్నీ నేను చూపిస్తాను మీకు. దీన్ని చేసుకునే ముందు ఏమేమి వస్తువులు కావాలో అవి చూడండి. కొత్తిమీర కావాలి, ఒక కట్ట పెద్దది. దానికి కావాల్సిన సాల్ట్, 1 కప్పు పెరుగు, 1 కప్పు తెల్ల ఆనియన్ ఎందుకు వాడతామంటే మనం ఎప్పుడు రెడ్ ఆనియన్ వాడతాం. రెడ్ ఆనియన్ ఏంటంటే కొంచెం ఎక్కువ టూ మచ్ అది ఉంటుంది, కొంచెం మైల్డ్గా ఉంటుంది వైట్ ఆనియన్. అందువల్ల మైల్డ్ ఆనియనే ఎక్కువ యూజ్ చేస్తారు వాళ్ళు ఆఫ్ఘన్స్ వాళ్ళు. అందుకొరకే వైట్ ఆనియన్ వాడుతున్నాను. దానికి కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిఆకు దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను, అల్లం పీసులు, వెల్లుల్లి చిన్నగా తరిగి పెట్టాను, పసుపు. దానికి కావాల్సిన మసాలాలు ఏంటంటే పట్టా, కొంచెం మిరియాలు, లవంగాలు, ఇలాచి, ఆకు ప్లస్ జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి. ఇవి మనకు కావాల్సిన వస్తువులు. పన్నీటిని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. దానికి కావాల్సింది ఏంటంటే మనకు సరిపోయేంత సాల్ట్ అని కాకుండా ముందుగా దీనిపైన కొంచెం సాల్ట్ చల్లుకుందాం. సాల్ట్ చల్లుకొని దానిపైన కొంచెం పసుపు వేసేసి, పసుపుతో మనము ఈ విధంగా చేసేసుకొని దీన్ని కొంచెం మంచిగా పసుపును స్ప్రెడ్ చేయాలి. తర్వాత దాంతోపాటు మిరియాల పౌడరు అది కొంచెం ఇట్లా వేసేసుకుందాం. పైనుంచి వెళ్ళి వేసేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ మనము పక్కకు పెట్టేసుకుందాం. అంతే, 10 మినిట్స్. దాన్ని ఎక్కువసేపు అవసరం లేదు. 10 మినిట్స్ లోపల దాన్ని అదే అవుతుంది. దీనికి ఏముంది ఏంటంటే దీన్ని మంచిగా ఇట్లా రాసేసుకోవాలి. దీనంతా మొత్తం స్ప్రెడ్ చేయాలి. అన్నిటికీ స్ప్రెడ్ చేసుకుంటూ మళ్ళీ మిగతా మసాలా కూడా వేసేసుకుందాం. పైన కొంచెం జీలకర్ర పొడి అది కూడా పైనుంచి వెళ్ళి వేసేసుకుందాం. దీన్ని ఏంటంటే దీన్ని ఉల్టా వేసేసి పెట్టేసుకొని మళ్ళీ సేమ్ మసాలాలు మళ్ళీ పైనుంచి కూడా వేసుకుందాం. ఇలా వేసుకోవాలి. సాల్ట్ కూడా దీనిపై నుంచి మళ్ళీ వేసుకొని మళ్ళీ క్యూమిన్ పౌడరు ఇవన్నీ సేమ్ పొజిషన్లో వేసుకొని కొంచెం మళ్ళీ మిరియాల పొడి కూడా వేసుకుందాం. దీనిపై నుంచి వేసేసుకొని మనం చేతితో మంచిగా ఇలా అంటే మొత్తం పట్టుకుంటుంది అన్నట్టు అన్నిటికీ. మళ్ళీ కూడా మిరియాల పౌడరు ఇది కొంచెం ఇట్లా పైన వేసేసుకొని దీన్ని మంచిగా ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం. దీనిలో మనము నెయ్యి వాడుతున్నాం. ఈ నెయ్యి పైనుంచి స్ప్రింకిల్ చేయాలి. వీటి మీద స్ప్రింకిల్ చేసేసి మళ్ళీ ఒకసారి కింది మీద దీన్ని వచ్చేయాలి. ఈ నెయ్యి వేసుకుంటే ఏంటంటే మంచి స్మెల్ తోటి సూపర్ వస్తున్నట్టు ఇది. అయితే దీన్ని మళ్ళీ కింద పైన కూడా దీన్ని ఒకసారి మరలేసుకుందాం. దీనిలో కొంచెం మనము ఆవ నూనె వేసేసుకొని దీంతోపాటు కొంచెం నెయ్యి మిక్స్ చేద్దాం. దీనిలో ఈ కడాయిలో మనం మళ్ళీ కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇవి రెండు కలిపి మిక్స్ అయిన తర్వాత, వేడైన తర్వాత మనము ఆ పన్నీర్ని ఇందులో ఫ్రై చేసుకుందాం. ఇది ఆయిల్ మంచి వేడి కావాలి. వేడి అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పన్నీర్ని ఒక్కొక్కటిగా మనం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని దీన్ని 2-3 ప్లేస్లు అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని మంచిగా అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకే, అంతే, ఎక్కువ డార్క్గా రావద్దు. లైట్గా వేయించుకోవాలి. ఎక్కువ వేయించితే ఏమైందంటే బాగా గట్టిగా అయిపోతుంది ఇది. ఇట్లా మనం దీన్ని పట్టుకొని ఒక్కసారి రివర్స్లో వేసేసుకుందాం. ఇట్లా అన్నీ కూడా అట్లా రివర్స్లో వేసేసుకొని మనం చేసుకుందాం. ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత దీనిలోకి వెళ్ళి ఒక్కొక్కటిగా మనం తీసేసి పక్కకు పెట్టుకుందాం. ఇంత అయిన తర్వాత తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతాది ఏం చేయాలో చూపిస్తున్నాను. దీనిలో మళ్ళీ కొంచెం ఆవ నూనె వేసుకున్నాను. ఈ ఆవ నూనెలో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఆవ నూనెలో పట్టా, లవంగాలు, 4 ఆకులు, మిరియాలు, ఇలాచి ఇవి మనం వేసేసుకొని వీటిని కూడా మనం దీనిలో ఫ్రై చేసుకోవాలి. కొంచెం వీటిని ఈ విధంగా మనకు కొంచెం లైట్ కలర్ వస్తుంది కదా. కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో ఏం చేయాలి, మన ఆనియను, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. అల్లం ముక్కలు, వెల్లుల్లి,
ఉల్లాకు ఇవన్నీ వేసుకొని దీన్ని ఏంటంటే కొంచెం ఆయిల్లో వచ్చేయాలి. ఏంటంటే బ్రౌన్ కలర్ అవసరం లేదు, దీనికి కొంచెం లైట్గా ఏం చేసి వీటిని మనం గ్రైండింగ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే దీనిలోనే కొత్తిమీర కూడా మొత్తం వేసేసుకుందాం, ఒక కట్ట మొత్తం ఇది వేసేసుకొని దీన్ని కూడా మొత్తం దీనిలో వేయించాలి మనం. సరిపోయేంత అంటే దాదాపుగా ఒక 1.5 టీ స్పూన్ పడుతుంది మనకు సాల్ట్ వేసుకొని ఇవి మొత్తం ఇంత కలిపాం కదా. ఇప్పుడు దీన్ని మనము గ్రైండ్ చేసుకుందాం అంతే. ఎంత ఎక్కువ బ్రౌన్ కలర్ రావాలి అది ఏముండదు, దీనికి లైట్గా కొంచెం ఆయిల్లో ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది అన్నట్టు. ఈ విధంగా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ను ఆర్పేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత మొత్తం గ్రైండింగ్ చేసుకొని మిగతా ఐటమ్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని మనము మిక్సీలో వేసుకొని మనము గ్రైండింగ్ చేసుకుందాం. దీంతో పాటు పెరుగు కూడా వేసేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ముందు దీన్ని గ్రైండింగ్ చేసి తర్వాత పెరుగు వేసుకుందాం. దీనిలోనే మనం పెరుగు కూడా వేసేసుకొని మొత్తం గ్రైండింగ్ చేసుకుందాం. చూశారు కదా, గ్రైండింగ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఇందులో మనము నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఏంటంటే ఒక 2 టీ స్పూన్లు. దీనిలో కొంచెం పట్టా, ఒక 4-5 ఇలాచీలు, ఒక 4-5 లవంగాలు, కొంచెం సాజీరా వేసేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలో ఇవి మంచిగా ఎర్రగా మన బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో ఏం చేయాలంటే ఈ గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసేసుకుందాం. ఈ విధంగా దీన్ని మళ్ళీ కొంచెం దీనిలో ఉడికియాలన్నట్టు. దీన్ని ఈ విధంగా ఇలా ఉడికించి కొంచెం ఇప్పుడు మనం ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకున్నాము మంట, ఇప్పుడు చిన్న మంట మీద దీన్ని మెల్లగా ఉడికిద్దాం. దీన్ని ఇప్పుడు ఇది వేసిన ఉడుకుతుంది కదా, ఇది ఇంకా కొంచెం ఉడకాలంటే మనం చిన్న మంట మీద కొంచెం ఎక్కువసేపు ఉడికించడానికి మూత పెట్టి పెట్టేద్దాం. ఇప్పుడు ఉడుకుతుంది కదా, ఈ ఉడికే దానిలో మనం కొంచెం గరం మసాలా వేసేసుకుందాం. దీంతో సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇంకా ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ అయితే అయిపోయినట్టే దాదాపుగా. ఇంకా కొంచెం దగ్గర రావాలి ఇది. ఇప్పుడు అయిపోయింది మొత్తం ఇది. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మనం వేసుకోవాలి ఇవన్నీ. చూసారు కదా, అఫ్ఘనీ పన్నీర్ సూపర్గా ఉంది కదా. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇలా గ్రేవీని మిక్స్ చేసుకుంటూ ఈ పన్నీర్ తింటే అఫ్ఘనీ పన్నీర్ సూపర్. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాడు మీ నరేందర్. థ్యాంక్ యూ.